సినిమా ఎమోషన్ మామూలుగా లేదు. ఖచ్చితంగా మీరు థియేటర్లో వచ్చి సినిమా చూడాలి. బీజిఎం బీభత్సం దేవిశ్రీ ప్రసాద్ దండం పెట్టేయాలన్న. అక్కడ కాదు మధ్యలో అన్నిట్లో కాదు, ఒక దిక్కున డల్ అయింది. అక్కడ బాధ అనిపించినా సరే అది మనం జీర్ణించుకున్నాం అనమాట. కానీ సినిమా అయితే మామూలుగా సెకండ్ హాఫ్ బీభత్సంలో ఎంటర్ అవుతాడు, అక్కడ మామూలుగా ఉండదు భయ్య. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఐపిచ్ ఏం లేదు, అన్ని ఐపిచ్లే. ఇంకా బాగా నచ్చిందంటే హీరోయిన్ బాగుంటది భయ్య, చాలా బాగా చూపిస్తుంది ఎక్స్ప్రెషన్లు అన్ని కూడా మంచిది. హిట్ మూవీ, చాలా బాగుంది మూవీ. చెప్పాలంటే లిటిల్ బిట్ లాగింగ్ ఉంది కానీ ఓవరాల్ ఎండింగ్ క్లైమాక్స్ చాలా బాగుంది. మూవీస్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్టింగ్ ఫస్ట్, సెకండ్ డైరెక్షన్, థర్డ్ మూవీలో క్యారెక్టర్స్ అనమాట. మూవీలో క్యారెక్టర్స్ అందరికీ చాలా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మూవీ డైరెక్షన్ చాలా బాగుంది, బీజిఎం బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ లాస్ట్ 10 minutes క్లైమాక్స్ అయితే 10 to 15 minutes ఎక్స్ట్రాడినరీ. లాగింగ్ ఉండదు, బట్ ఏంటంటే సాంగ్స్, మంచి సాంగ్స్ పెడితే చాలా బాగుంటుంది మూవీలో. మూవీ స్టోరీలో హీరోయిన్ ఇంపార్టెన్స్ లేదు, సో తనని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాడు అంతేగాని ఎక్కువ రోల్ లేదు, తనది ఎక్కువ యాక్టింగ్ లేదు. ఒక సాంగ్ ఇచ్చిండు అంతే మూవీ హీరోయిన్ తోని. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఓవరాల్ సీనరీ చాలా బాగుంది. ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ చెప్పాలంటే. ఫస్ట్ పార్ట్ బాగుంది. మళ్ళీ ఎలా అనిపించింది అన్న? అన్న సినిమా కూడా అంటే ఫస్ట్ గుట్కా తినా. ఈ సినిమా చూసినా మనకు ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా బాగా తీసిండు. అంటే ఆ సీన్స్ చూసినా కొద్దిగా మనకు బూస్ బంప్స్ వస్తాయి. ఇది ఒక బ్లాక్ బస్టర్. మనకి ఓన్లీ 150 రూపాయల సినిమానే చూసారు, బాగా మళ్ళీ టికెట్ కొనాలన్న ఫీల్ ఉండదు. 250 రూపాయల టికెట్ కి 500 రూపాయల ఎంటర్టైన్మెంట్ వస్తుంది 100%. నెగిటివ్ అనేది మేబీ ఆ మీడియా అది సినిమా చూడనంత వరకు రావచ్చు. సో ఈ సినిమాకి ఆడవాళ్ళల్లో ఉండే ఒక చిన్న ఎమోషనల్ దౌర్బల్యం ఉంటుంది. మాకేంటంటే ఏదైనా జరిగినప్పుడు అబ్బా మేము ఏం చేయలేము, మా వల్ల కాదు, మాకు ఒక అబ్బాయి సపోర్ట్ కావాలి, మాస్కులిన్ కాదని. ఒక్కసారి ఆడపిల్లకి నీకెందుకు నేనున్నానని ధైర్యం ఇస్తే బాలా త్రిపుర సుందరి లాగా క్యూట్ గా ఉండే ఆడపిల్ల కాళీ లాగా లేకపోతే భద్రకాళి లాగా మారి చంపేసే ఒక శిల్పిని చూపించారు. చాలా అది కూడా చాలా బ్యూటిఫుల్ గా. ఆయన సూపర్ ఉందన్న మూవీ అయితే. అంటే ఆ సీన్స్ లో ఉన్న ఆ మ్యూజిక్ వల్ల హైప్ ఎక్కుతుంది, అలా ఎలివేట్ కనిపిస్తుంది. మీనాక్షి చౌదరి గురించి నేను మాట్లాడద్దు అనుకుంటా. ప్రతి మూవీలలో ఆమెనే ఉంటుంది, ఆ బ్యూటీనెస్, ఆ క్రేజీనెస్ అంతే. మళ్ళీ వచ్చి చేసాడు కిందకైనా వెళ్ళాం. యా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మెయిన్ థింగ్ ఫైటింగ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది.